కొల్లాపూర్ ప్రిన్సిపాల్ అయిన గవర్నమెంటు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ముఖ్యంగా ఎంతోమంది పేద విద్యార్థులు ఈ చదువుకునే విద్యాలయం లోపల వాళ్ళు ఆర్థికంగా లేక చాలా ఇబ్బందులు పడే ఇక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్న చాలా కాలేజెస్ ఫీజు రింబర్స్మెంట్ లేక ఇబ్బందులకు గురవుతున్నవి. కాబట్టి పేద మధ్యతరగతి విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చాలామంది ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఈ ఫీజు రింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల వాళ్ళు చాలా అనేక రకాలమైన ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ తక్షణమే ఈ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను దాదాపుగా 2021-22 నుంచి 2025-26 అకాడమిక్ ఇయర్ వరకు పెండింగ్ ఉన్నవి. కాబట్టి పెండింగ్ బకాయిలను తక్షణమే రిలీజ్ చేసి ఆ పేద విద్యార్థుల యొక్క ఉన్నతికి గవర్నమెంట్ తోడ్పడాలని. నా పేరు అనిల్ కుమార్. నేను ఎంఏ తెలుగు ఫస్ట్ ఇయర్ చదువుతున్నా పీజీ సెంటర్ కొల్లాపూర్లో. మాకు పర్ కాలేజ్ ఫీజ్ 23,000 ఉంటుంది. తర్వాత మేము మెస్ ఛార్జెస్ కాలేజ్ దానికంటే ముందే అంటే హాస్టల్కి వచ్చే ముందు 10,000 పే చేయాలి. పర్ మంత్కి 2,500 పడుతుంది అని చెప్పారు. అంటే 10,000 మళ్ళీ డిపాజిట్ కట్టించుకుంటున్నారా? 10,000 పే చేయించుకుంటారు ముందే డిపాజిట్. ఎన్ని నెలలు ఉంటుంది హాస్టల్? 8 months or 9 months దగ్గర ఉంటాం. 9 months 8 months ఖచ్చితంగా ఇక్కడ ఉంటాం. మీకు గవర్నమెంట్ నుంచి 2,500 వస్తుంది. ప్రతి మంత్కి 2,500 మీరు డిపాజిట్ చేసేది 10,000. కాలేజ్ ఫీజులో మొత్తం నీకు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది? రియంబర్స్మెంట్ అంటే మేము పే 23,000 2 years ఉంటే మా దగ్గర నుంచి వర్జన్స్ తీసుకునేటప్పుడు 7,000 or 6,000 పే చేయించుకుంటారని మా సీనియర్ చెప్తుంటే విన్నాం. మా క్లారిటీ లేదు దాని మీద. అయితే 16,000 రియంబర్స్మెంట్ వస్తే ఒక సంవత్సరానికి 8,000 రియంబర్స్మెంట్ అవుతుంది. ఇప్పుడు రియంబర్స్మెంట్ మీ సీనియర్స్కు వచ్చింది అని ఇంకా ఏం తెలియదు. వాళ్ళు ఏం చెప్పలేదు, మేము మీకు ఎవరిని అడగలేదు. అయితే మీకేం ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేయట్లేదు, ఫీజు రావట్లేదు అని చెప్పేసి మీతో కట్టించుకోవడం అంటే ఏం లేదు. మీ సీనియర్స్ తోట కూడా ఏం కట్టించుకోవట్లేదు. ఓకే, ఇప్పుడైతే ఇప్పటికంటే మీకు టార్చర్ ఏం లేదు కదా? చదువు ఎట్లా ఉంది ఇక్కడ? బాగానే ఉంది. హాస్టల్ కొన్ని డేస్ మంచి నడుస్తుంది ఫుడ్ కానీ అన్నీ కానీ. ఇంతకుముందు ప్రాబ్లం ఉంది? ఇంతకుముందు కొంచెం ప్రాబ్లం ఉండేది ఫుడ్ విషయంలో. ఇప్పుడు బాగానే నడుస్తుంది. నా పేరు కేశవ రమేష్. నేను మహబూబ్ నగర్ జిల్లా, రేపూర్ నా విలేజ్. నేను బీసీడీ. నేను ప్రతి సంవత్సరం కోర్స్ ఫీజు 3,500 కట్టిన. అయినా ఇలాగా డిగ్రీలో మళ్ళీ రాలేదు. మాకు స్కాలర్షిప్ ఫ్రీగా రాలేదు బీసీడీ వాళ్ళకి, అసలు బీసీలకు రాలేదు. మా ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ అనదర్ క్యాస్ట్ వాళ్ళకేమో కాలేజ్ రన్నింగ్లోనే వచ్చేసింది ప్రతి సంవత్సరం 5,000. మాకు మాత్రం శాంక్షన్ అయినాయి కానీ ఇంకా డబ్బులు అకౌంట్లో పడలేదు. ఎందుకు ఇలా జరుగుతుందో మాకేదైనా తెలియదు. ఇప్పుడు 3 years కోర్స్ ఫీజు విధంగా మళ్ళీ రిటర్న్ ఫీజు పడాలి కానీ ఇంకా పడలేదు. మాకు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు. స్కాలర్షిప్ ఎంత వచ్చింది సంవత్సరానికి? సంవత్సరానికి స్కాలర్షిప్ 5,000. 3 ఏళ్ళ నుంచి స్కాలర్షిప్ రాలేదు? 3 ఏళ్ళ నుంచి స్కాలర్షిప్ రాలేదు. 3 ఏళ్ళ నుంచి నీకు ట్యూషన్ ఫీజు రాలేదు? రాలేదు, ఏది రాలేదు మాకు. మేము గవర్నమెంట్ కాలేజ్ కట్టినాయని మాకు అడిగితే ఏమంటున్నారు? అడిగితే పైనుంచి ఆగినాయని చెప్తారు అంతే. మీ అకౌంట్లోనే పడుతుంది? మా అకౌంట్లోనే వస్తాయి. అకౌంట్ నెంబర్ మాదే. ఇప్పుడు అప్లికేషన్ నెంబర్ కొడితే చూపిస్తుంది శాంక్షన్ అయినట్టు అమౌంట్, కానీ ఇంకా అకౌంట్లకు రిలీజ్ కాలేదు. ఎందుకని అడిగలేదు? ఎందుకని మస్తాలు ధర్నాలు ఇవి అవుతున్నాయి అని పైనుంచి ఆపినప్పుడు మనం ఏం చేస్తామని అంటున్నాం ఎవరైనా సరే.